లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1961 సంవత్సరం మే 3వ తేదీన చేసిన ప్రసంగము యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఒక యవ్వన గాడిద, మనము దాన్ని కంచర గాడిద అని పిలుద్దాం. కంచర గాడిద పాలస్తీనాలో రాజరికమునకు చెందింది. యేసు దాని మీద కూర్చున్నాడు. అది చాలా అదృష్టం గల గాడిద. యేసు ఎవ్వరినీ అగౌరవపరచలేదు. ఆయన రాజ్యం యొక్క పనిలో ప్రతి ఒక్కరిని ఉపయోగపడినట్లు చేయుటకు ప్రయత్నించును. దేవుడు ఏ మనిషినైనా ఉపయోగించుకొనగలడు. యాన్ ప్రెస్టన్ చాలా బుద్ధిహీనురాలైన ఒక స్త్రీ. ఆమె ఒక ఇంట్లో సేవకురాలుగా పనిచేయుచుండేది. ఒక రాత్రి ఆమె దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని ఆత్మ ఆమెను ముట్టింది. ఆమె ఆత్మ జీవములోనికి వచ్చింది. ఆమె దేవుణ్ణి సంధించింది. ఆయన ఆమెలో తన జ్ఞానమును పెట్టి ఆశ్చర్యకరమైన విధముగా ఆమెను ఉపయోగించుకున్నాడు. చాలామంది బోధిస్తారు కానీ వారు నీ ఆత్మను తాకరు. ఆత్మలో జీవించువారు నీ ఆత్మ తాకున్నట్లుగా బోధించగలరు. మూడీ ఒక శక్తివంతమైన ఉద్యోగ సువార్థికునిగా వాడబడక ముందు ఆయన ఒక బోధకునిగా ఉన్నాడు. ఇద్దరు ఆత్మీయ స్త్రీలు ఆయన అవసరతను గ్రహించి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఆయన కొరకు ప్రార్థించారు. నీవు ఆత్మను కలిగి ఉన్నావు. నీవు ఒక కూటమునకు వెళ్ళకముందు నీ ఆత్మను సిద్ధపరచుకొని వెళ్ళుము. నీవు దేవుని వాక్యమును వినుచుండగా నీ ఆత్మ మేల్కొల్పబడును మరియు నీ ఆత్మీయ కన్నులు తెరవబడి, నేను మార్గము తప్పిపోయాను, నేను గర్వపు మార్గమును అనుసరించాను, నేను ఒక విమర్శకునిగా ఉన్నాను, నేను ఎల్లప్పుడూ బోధకుని తప్పులు కనిపెట్టుచుండేది వాడిని, ఎందుకనగా నాలో దీనత్వము లేదు అని కేక వేస్తావు. ఒక బోధకుడు ఉండవలసిన స్థాయిలో లేకపోయినప్పటికీ నీవు సిద్ధపడినట్లయితే అతని ద్వారా దేవుడు నీకు ఒక సందేశమును ఇవ్వగలడు. యేసు గాడిద మీద స్వారీ చేయుచు పరిశుద్ధ నగరంలోనికి ప్రవేశించున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మ మీద స్వారీ చేసి నిన్ను సియోనుకు నడిపించాలని కోరుచున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మను తన అధీనంలోనికి తీసుకునేంత వరకు నీవు సియోను చేరలేవు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనము, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మను స్వాధీనపరుచుకునిచున్నప్పుడు నీవు ఒక విరిగిన మనిషిగా ఉంటావు. నీవు తీసుకుని ప్రతి మెట్టు దేవునికి సమీపంగా నిన్ను తీసుకొని వెళ్ళును. పరిశుద్ధుల అనుభవం నీదై ఉండును. అబ్రహాము మోరియా కొండ మీద బలర్పించుటకు ఒక గాడిద మీద స్వారీ చేశాడు. ఆ కొండ సియోను కొండగా తయారైంది. అక్కడ రాజైన సొలొమోను మందిరం కట్టాడు. అక్కడ అనేకమైన బలియాగములు సమర్పించబడినవి. అక్కడే దేవుని కుమారుడు మానవుని కొరకైన బలియాగముగా తనను తాను అర్పించుకున్నాడు. ఈ యవ్వన గాడిద తన వీపు మీద దీనంగా యేసును మోసింది. ఒక మనిషిని మోయట దానికి ప్రప్రథమం. యేసును మోయటకు అది ఇష్టపడుచున్నది. అది ఘనపరచబడినది కూడా. యేసు నేల మీద నడిచినట్లయితే ప్రజలు ఆయన మార్గములో బట్టలు పరిచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ఒక రాజుగా సియోనుకు ప్రయాణమై వెళ్తున్నాడు. ఆయనకు ఒక గాడిద అవసరమైనది. ఇప్పుడు గాడిద బట్టల మీద నడుచున్నది. దాని పాదములకు దుమ్ము పట్టుటలేదు. నీ ప్రాణాత్మల మీద యేసును నీవు మోసినప్పుడు నీ పాదములకు మురికి అంటదు. నీవు ఘనత కోరకపోయినను నీవు ఘనపరచబడతావు. నీవెన్నడూ ఘనతను కోరుకొనకూడదు. నీ ఘనత వచ్చినట్లయితే అది దేవుని యొద్ద నుండి రానిమ్ము. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు అని యోహాను 5:44లో యేసు చెప్పాడు. మనుష్యుల నుండి ఘనతను వెదకుట విశ్వాసమును ఆటంకపరచును. లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనము, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. వారి యవన దశలో వారి భక్తి శ్రద్ధను బట్టి గొప్పగా ఘనపరచబడిన కొందరిని నేను ఎరిగి ఉన్నాను. అయితే తరువాత వారు సియోనుకు వెళ్ళలేకపోయారు. వారి అంతము పూర్తిగా ఓటమితో ఉన్నది. దేవుని ఆత్మ నీ మీద స్వారీ చేయుచున్నాడా? యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఒక గాడిద తన సొంత వాని ఎరుగును. నీవెక్కడ నివసించున్నావో నీవెరిగి ఉన్నావా?
దేవుడు నీ కొరకు ఎక్కడ భద్రత మరియు మేత కలిగి ఉన్నాడో నీవు ఎరుగుదువా? యేసును మోసిన గాడిద మౌనంగా కదలకుండా నడిచింది. దేవుని ఆత్మ నిన్ను స్వంతం చేసుకొని నిన్ను నడిపించుటకు నీవు అనుమతించినట్లయితే నీవు కూడా స్థిరమైన పురోగమనంలో పయనించగలవు. ఈ సంఘటన 400 సంవత్సరం క్రిందట ప్రవచింపబడింది. దేవుని సన్నిధిలో నీ కొరకు ఒక ప్రవచనం ఉండును. దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆ ప్రవచనము లేక నీ కొరకైన దేవుని ప్రణాళిక నెరవేర్చబడును. నీవు ఈ దీవెనలను పోగొట్టుకున్నట్లయితే ఒక దినాన్ని నీవు ఏడుస్తావు. లోకం వైపు చూడకు, అయితే నీ సృష్టికర్త వైపు చూడు. ఒకనాడు దేవుడు ఒక ప్రవక్తకు బోధించుటకు ఒక గాడిదను వాడుకున్నాడు. యవనస్తునిగా ఉంటూ నీవు ప్రవక్తలకు ప్రవచించువానిగా